నమస్కారం. నా పేరు యమునా కిషోర్. వృత్తిపరంగా నేను యాడ్ ఫిల్మ్ మేకర్ని, అంటే వ్యాపార ప్రకటనలు తయారు చేస్తూ ఉంటాను. భారత సాధన సమితి వాళ్ళు చేస్తున్న ఈ కృషి చాలా గొప్పగా ఉంది. భారతదేశం అని మనం అనుకుంటున్న మనదైన దేశాన్ని ఇండియా అని పలకకూడదని భారత్ లేదా భారతదేశం అని శుద్ధ మన భాషలో, మనదైన భాషలో పలికే రోజు రావాలని వీళ్ళు చేస్తున్న కృషిని నేను చాలా అభినందిస్తున్నాను. ఈ విషయం, ఈ స్పృహ ఈ రోజుల్లో ఉన్న ప్రతి యువతకి కలిగించాలి. అది చాలా అత్యవసరం. భారతదేశ గొప్పతనాన్ని గురించి ఎంతమందో ఎన్నో చెప్పారు. దాని గురించి ప్రతి రోజు మనం ఎన్ని రోజులు స్మరించుకున్నా అది తరగనంత నిధి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సుబ్రహ్మణ్య భారతియార్ తమిళ జాతీయ కవి ఆయన ఒక మాట అన్నారు, ఒక లైన్ ఉంది. భారతదేశమెంద్రు పెయర్ సొల్లువార్ మీడి భయం కొల్లువార్ తుయర్ పగై వెల్లువార్. ఇది భారతదేశ గొప్పతనాన్ని గురించి ప్రపంచం భారత్ అని ఎంతగా తపించిపోతోంది, భారతదేశాన్ని గురించిన గొప్పతనాన్ని గురించి ఎంతగా చెప్తోంది అనే విషయం గురించి ఈ పాటలో ఆయన వర్ణించారు. ఈ పాటలో వీలుంటే వినండి. మన ప్రాంతాల మధ్య ఉన్న సమన్వయాన్ని ఆయన చెప్పారు. పంజాబులో పండే ధాన్యం తమిళనాడుకి ఎలా చేరుతోంది, తెలుగు సాహిత్యంలో ఉన్న గుబాళింపు ఉత్తరాదిని ఎలా చేరుతోంది, ఇలా సింధు నదీ కరయిల్ తనన అందులో సుందర తెలుంగి నిల్పాటి శైత్, తెలుగు భాష యొక్క ఇది అందాన్ని గురించి కూడా వేరే రాష్ట్రాలు సైతం ఎలా, అంటే దీన్ని మొత్తం మీద ఏం చెప్పారంటే భారతదేశం అనే ఒక అందమైన అమరికను గురించి చెప్పారు. అటువంటి గొప్పతనాన్ని మనం వదిలేసి అసలు మనది అఖండ భారతం, బర్మా మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉండాల్సిన అఖండ భారతం దురదృష్టవశాత్తు ఓ రెండు చిన్న ముక్కలు పోయి మనకు మిగిలింది కొంచెం. ఈ ఉన్నదానికైనా మనం భారత్ అని గర్వంగా చెప్పుకునే రోజు మనకు కావాలి. గర్వంగా చెప్పుకోవాలి, నీదే దేశం అంటే నాది భారతదేశం. భారతదేశమెంద్రు, అదే ఆయన చెప్పింది, భారతదేశమెంద్రు పెయర్ సొల్లువార్ మీడి భయం కొల్లువార్ తుయర్ పగై వెల్లువార్. భారతదేశం, భారత అనే శబ్దం వినగానే ప్రపంచం మొత్తం అంతగా అటెన్షన్ పే చేయాలి. అటువంటి ఒక గొప్ప లక్ష్యం కోసం కృషి చేస్తున్న భారత సాధన సమితి వాళ్ళని నేను మరీ అభినందిస్తున్నాను. మన రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్టు ధనో ధాన్య పుష్పే భోరా ఆమార్ దేశే బోషుంధోరా తహార్ మాఝే ఆశే దేశక్. బెంగాలీ భాషలో భారత అనే శబ్దాన్ని భారతదేశం గురించి వర్ణించిన పద్ధతి వీలుంటే ఈ రోజున్న యువత తెలుసుకోవాలి. మరీ భారత సాధన సమితి వాళ్ళ కృషిని అభినందిస్తున్నాను. భారతదేశం మనది అని చెప్పుకునే రోజు, ఇండియా అనే పదాన్ని మర్చిపోయి భారతదేశం అని చెప్పుకునే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. అందరూ మనం భారతీయులుగా జీవిద్దాం, భారతదేశం పట్ల ప్రేమని అభిమానాన్ని కనబరుద్దాం. మనం అంతా ముందు భారతీయులం, తర్వాతే మరి ఇంకేదైనా.